ఇమ్మీడియట్లీగా దేవుడు చెప్పాడు, నీవు సకలము నీ చేతిలో ఉందని విర్రవీగుతున్నావు. జాగ్రత్త, నేను త్రాసులో తూచాను. నువ్వు కొలతకు సరిగ్గా రాలేదు, దేవుని భక్తికి సరిగ్గా రాలేదు. కొలత తగ్గింది. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నావు, నాకు వ్యతిరేకంగా చేస్తున్నావు ప్రతి పని. దేవుడు చెప్పాడు, అక్కడ రాయబడింది ఏమనంటే 24వ వాక్యములో రాయబడింది, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 24వ వాక్యములో రాయబడింది, కావున ఆయన మొదట నుండి ఆయన, జాగ్రత్తగా చదవమ్మా, ప్రతి మాట జాగ్రత్త చదవాలి. ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ రాతను రాసిన శాసనం ఏదనగా, మెనే టేకెన్ ఉపవాసిస్. ఈ వాక్య భాగమేమనగా, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని ముగించెను. టేకెలనగా ఆయన నిన్ను త్రాచులో తూచగా నీవు తక్కువగా కనబడుతీవి. ఫెరెస్ అనగా నీ రాజ్యం నీ యొద్ద నుండి విభజింపబడి మాదీయులకును వేరే వాళ్ళకు ఇయ్యబడును, వేరే వాళ్ళకి ఇయ్యబడుతుంది నీ రాజ్యం. నువ్వు రాజ్యం ఉందని విర్రవిగుతున్నావు, డబ్బుందని విర్రవిగుతున్నావు, పలుకుబడుందని విర్రవిగుతున్నావు. దేవుడు నిన్ను తాసులో చూస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, నీవు సరిపోకపోతే, నీ ఇష్టానుసారంగా ఉంటే జాగ్రత్త. దేవుని భయం తెచ్చుకొని బ్రతకడం మంచిది. గుర్తుపెట్టుకో, నువ్వెవరైనా కావచ్చు, క్రైస్తవుడమైనా కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అధికారివైనా కావచ్చు, ఇంకేదైనా. నీకు అధికారం ఉందని ఇంకోటి ఉందని విర్రవీగుతున్నావేమో కావచ్చు, కానీ దేవుని చేతిలో నుంచి ఎవరు తప్పించుకో. గుర్తుపెట్టుకో, ఇక్కడ సకల మార్గాలు దేవుని వశంలో ఉన్నాయి. నీవు నీ వశంలో ఉన్నాయనుకుంటే నష్టపోయేది నువ్వే. జాగ్రత్తగా గమనించు ప్రియ దేవుని బిడ్డ. నీవు అనుకోవచ్చు, దరిద్రులను దీనులను నేను ఏదైనా చేయగలను. వారు దరిద్రులు కాదు, వారు దేవుని పిల్లలు.